స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ మనకి ఉరుకులు పరుగుల జీవితం అయితే మొదలైపోయింది. అంటే మార్నింగే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, బ్రేక్‌ఫాస్ట్ చేసి, వాళ్ళని రెడీ చేసి స్కూల్‌కి పంపించి, హమ్మా! ఇన్ని పనులైతే ఉంటాయి కదా! ఇంత మనం కష్టపడి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపించినా కూడా, ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ అనేది వెనక్కి తిరిగొస్తది. మనకి చాలా బాధేసిద్ది. అయ్యో! పిల్లలకి ఫుడ్ సరిగ్గా తినలేకపోతున్నారు అని. అంటే అందరి పిల్లలు అన్ని రకాల వెజిటబుల్స్ అవి తినరు కదా! సో, అందుకని రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఇలాంటి రెసిపీస్ చేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పైగా ఒక వెరైటీ చేసినట్టు ఉంటది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఇలా ఇంట్రెస్టింగ్‌గా ఫుడ్ తినటానికి. సో, ఈరోజు నేను మన వీడియోలో ఒక మంచి ఫ్రైడ్ రైస్‌నయితే చేసి చూపించబోతున్నాను. ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట. సో, మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, అట్లానే వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులో సగం వరకు కూడా వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్‌ని కొంచెం వేడవ్వనివ్వాలి. ఇందులో హాఫ్ కప్ దాకా మీల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మీల్ మేకర్‌ని అట్లనే వదిలేసేయాలి. అంటే మీల్ మేకర్ కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఏం లేకుండా స్ట్రైన్ చేసుకున్నాక ఒక స్పూన్‌తో ఇలా ఎక్సెస్ వాటర్‌ని తీసేసుకోవాలి. ఇలా స్పూన్‌తో ప్రెస్ చేస్తే మనకి వాటర్ అంతా కూడా కిందకెళ్ళిపోతుంది. ఇలా ఎక్సెస్ వాటర్ తీసేసి దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్‌ని ఒక బౌల్‌లోకి వేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్‌ల దాకా మైదా, 2 టేబుల్ స్పూన్‌ల దాకా కార్న్ ఫ్లోర్, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం, తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మనం దీన్ని నార్మల్‌గా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే లైట్‌గా వాటర్ స్ప్రింకిల్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిల్ మేకర్‌ని వేసేసుకోవాలి. ఫస్ట్‌లో ఇలా చూడటానికి ముద్దగానే ఉంటుంది. కానీ ఇది వేగుతున్న కొద్దీ కూడా విడిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. 5-10 నిమిషాల దాకా పడుతుంది. ఇప్పుడు వీటిని నూనేమి లేకుండా ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో గిన్నె పెట్టుకోవాలండి. ఇందులో 3/4 వరకు కూడా వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక కప్ దాకా బాస్మతి రైస్‌ని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ రోలింగ్, బాయిలింగ్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకోండి. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనివ్వాలి. మనకి రైస్ అనేది ఫర్దర్‌గా కుక్ చేయం కాబట్టి కంప్లీట్‌గా ఇక్కడే కుక్ అయిపోవాలి. నేనిక్కడ చెక్ చేస్తున్నాను. 10 మినిట్స్ అయ్యేసరికి రైస్ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేనిక్కడ పల్లీల నూనె యాడ్ చేస్తున్నాను. 4-5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్‌ని నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ కుక్ చేయడానికి సాల్ట్ ఏసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ వేగాక ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్‌ని బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ చొప్పున గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్‌ని యాడ్ చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలయ్యాక మనం ముందుగానే కుక్ చేసుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాస్‌లన్నీ వేశాక ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మగ్గాక మాత్రమే మనం రైస్ యాడ్ చేయాలండి. లేకపోతే సాస్ అనేది కొంచెం పచ్చి వాసనొస్తుంది. ఇలా మొత్తం రైస్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే రైస్‌ని కూడా మగ్గనివ్వాలి. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలామంది పిల్లలు మీల్ మేకర్‌ని ఇష్టంగా తినరు కదా! వాళ్ళ కోసం ఇట్లా చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ తింటారు. చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అన్నీ రెడీ చేసుకొని ఉంచుంటే మనకి 10 మినిట్స్ కూడా టైం పట్టదు. సో, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.